హాయ్ వ్యూవర్స్, టేస్టీ టేస్టీ జీడిపప్పు కీమా ఫ్రై రెడీ. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ వ్యూవర్స్, ఈరోజు కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక పావు కిలో కైమా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి, కొత్తిమీర, గరం మసాలా పేస్ట్. ప్రాసెస్లోకి వెళ్దాం. బాండి పెట్టి ఆయిల్ వేసి ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఏ కర్రీకైనా ఉల్లిపాయ ఇలా బాగా వేగితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే అదొక రకమైన తీపిదనం వచ్చి కర్రీ టేస్ట్ పాడైపోతుంది. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కైమాను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెంసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నూనెలో మగ్గించుకోవాలి. బాగా నూనెలో ఫ్రై అయితే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నూనెలో ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కరివేపాకు చల్లుకుని ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి. ఈ కైమా ఇలా నూనెలో వేగితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ కర్రీలో ఇలా వాటర్ పోసుకుని బాగా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని దించేసుకుంటే టేస్టీ టేస్టీ కీమా ఫ్రై రెడీ. ఇలా కైమా మొత్తం నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటే జీడిపప్పు కైమా ఫ్రై రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, జీడిపప్పు కైమా ఫ్రై రెడీ. టేస్టీ టేస్టీ జీడిపప్పు కైమా ఫ్రై రెడీ. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నా వీడియో మొత్తం. హాయ్ వ్యూవర్స్, టేస్టీ టేస్టీ జీడిపప్పు కీమా ఫ్రై రెడీ. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది.